అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వచ్చామండి. బంజారా హిల్స్లో ఉన్నటువంటి హరే కృష్ణ వాళ్ళు డెవలప్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిసిన దేవస్థానం అనమాట, గోల్డెన్ టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా కళ్యాణం కానివ్వండి, హోమాలు కానివ్వండి, ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు. సో మన తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్. సో అంటే మన హైదరాబాద్లో చాలా ఒక 4-5 టెంపుల్స్ని గోల్డెన్ టెంపుల్ అని అంటారు, కానీ కాకపోతే ఇది మాత్రం బంగారంతో చేసిన గోపురం చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే. సో బంగారంతో చేసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి అయితే ఈరోజు వచ్చామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇది వచ్చేసరికి 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం అండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసారనమాట. అంటే ఇక్కడ కొండల్లో ఆయన స్వయంభుగా వెలిసారు. అంటే ఇక్కడ ఆయన్ని గుర్తించింది మాత్రం 800 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి ఉన్నట్టు చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఇక్కడే ఈ హరే కృష్ణ వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని డెవలప్మెంట్ అనేది చేశారనమాట. సో చూడొచ్చు, ఈ కొండకే ఆయన వెలిసారనమాట. ఇలా అవుట్ సైడ్ ఇలా బయటికి ఇలాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇలా దండం పెట్టుకొని, సో ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మీరు చూడొచ్చు, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని చెప్పేసి మనసులో అనుకుంటే, సో ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేసి చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ దండం పెట్టుకుని లోపలికి వెళ్తారు. సో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి. సో ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. హరే కృష్ణ. మీ పేరు? నేను స్వప్న అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ నుంచి వస్తున్నాను. ఓకే. సో ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2 years నుంచి వస్తున్నానండి. ఈరోజు నరసింహ చతుర్థి సందర్భంగా ఈరోజు మేము అభయం ప్రోగ్రామ్ చేసాము విత్ హోమం అన్నమాట. ఇది బెంగళూరులో ఆల్రెడీ ఒకసారి చేశారు, ఇక్కడ ఫస్ట్ టైం చేసాము. 1 hour చాంటింగ్ జరిగింది. ఆ చాంటింగ్కి 1 week నుంచి పిల్లల్ని ట్రైన్ చేసాం మేము ఆన్లైన్లో. డైలీ 1 hour. వీ హ్యాడ్ ఆల్ 7 batches. 7 batchesలో పిల్లల్ని ట్రైన్ చేసి ఈరోజు అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ట్రెడిషనల్ వేర్ వేసుకొని హోమం ముందు అందరు చాంట్ చేశారండి. ద ఆరా వాజ్ రియలీ మ్యాగ్నిఫిసెంట్ అండ్ ఇట్ వాజ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సర్వీస్ హియర్. హరే కృష్ణ. సో మేడం, మీరు టెంపుల్కి వస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ టెంపుల్ అంతా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది? It is divine place kadandi. Anyway, whenever you visit a temple, it's a positive vibe. You have a different feeling, and whoever following ISKCON, they have more transcendental feeling when you step into the temple, and it is followed by ISKCON people. We are very closely connected. Okay. Thank you. Thank you. హరే కృష్ణ. మై నేమ్ ఇస్ పుష్పవల్లి. నేను లాస్ట్ 6 years నుంచి ఇస్కాన్ రూల్స్ ఫాలో అవుతున్నాను. అండ్ ఈ టెంపుల్కి 4 years నుంచి వస్తూ ఉన్నాను. ఇది స్వయంభూ నరసింహ క్షేత్రం. ఇక్కడ స్వామి స్వయంభూగా వచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొదటి పాదాలు ఉంటాయి స్వామివారి. ఇక్కడ నుంచి యాదాద్రి వరకు 108 అడుగులు వేసి వెళ్ళారు స్వామి. ఇక్కడ మనకి తెలంగాణలో ఉన్న ఏకైక గోల్డెన్ టెంపుల్ ఇది, మన స్వయంభూ నరసింహ క్షేత్రం. అండ్ చాలా హ్యాపీగా ఉంది. మేము అభయం ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి యజ్ఞంలో ఉండి పిల్లల్ని ట్రైన్ చేయడం అండ్ ఈవెంట్ అంతా బ్లెస్ఫుల్గా ఉంది. చాలా హ్యాపీ. అండ్ దర్శనం కూడా మార్నింగ్ నుంచి అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈవినింగ్ కూడా అభిషేకాలు ఉన్నాయి. ఈరోజు స్వామివారికి నిత్యము ఏదో ఒక అర్చన సేవ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అండ్
చాలా సంతోషంగా ఉంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం. సో ఇక్కడ భక్తులు ఏంటంటే ఇక్కడ వచ్చి స్వామివారిని ఏం కోరుకున్నా సరే ఆయన కోరికలు తీరుస్తున్నారని చెప్పేసి చాలా మంది భక్తులు అయితే చెప్పారు. సో అట్లాంటి మిరాకిల్స్ ఏమైనా మీ లైఫ్లో జరిగినాయా? ఇది చాలా బ్లెస్ఫుల్ అండి. మనం ఏదో కోరిక కోరుకుంటే స్వామి ఇచ్చేస్తారు అని అలా ఆలోచించకుండా మనం వచ్చి స్వామితో మనం ఇక్కడ ఉండి మాట్లాడి హరే కృష్ణ మంత్రం చెప్తూ స్వామితో మాట్లాడుతూ ఉంటే ఆ వచ్చే వైబ్రేషన్ పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగుంటుంది. మీరు టెంపుల్లో స్వామిని చూస్తూ హరే కృష్ణ నామం ఒక 10 టైమ్స్ 11 టైమ్స్ కుదిరితే 108 టైమ్స్ స్వామితో దీక్షగా కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నామం చెప్తూ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మీకు ఉంది అనుకుంటే స్వామివారు మీకు ఏం కోరుకున్నారో కోరికలు కూడా అందిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నమస్తే మేడం. నమస్తే మీ అండి. పేరు? మా పేరు భవాని. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం నుంచి వస్తున్నామండి, అంటే ఈ హైదరాబాద్. ఈ టెంపుల్ ఫస్ట్ టైం రావడమా ఎప్పటి నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం వస్తున్నామండి. ఎలా అనిపించింది మేడం టెంపుల్? చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందం, ఎంతో మంచిగా అనిపిస్తుంది అండి. ఓకే. సో అంటే ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా నరసింహస్వామి జయంతి కదా, మీరు ఎలా జరుపుకుంటారు నరసింహస్వామి జయంతి? అంటే మేము ఎక్కువ ఏం జరుపుకోము, టెంపుల్స్కి వస్తాం అంతే. టెంపుల్స్కి వచ్చి నమస్కరించుకొని దేవుణ్ణి స్మరించుకొని వెళ్తాము. కానీ ఇక్కడ రావడం ఫస్ట్ టైము, చాలా సంతోషం అనిపిస్తుంది, ఆధ్యాత్మికంగా చాలా బాగుందండి. అంటే ఎన్ని గంటలకు వచ్చారు మేడం? అన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు ఇప్పుడు రావడం? లేదండి, ఇప్పుడే వచ్చినాము, మాకు తెలియదే, ఇప్పుడే ఫస్ట్ టైం కదా. అంటే ఇంతకు ముందుకి 1 అవర్ అయింది వచ్చి. తెలంగాణలో ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్ కదా ఇది, మీకు ఎలా అనిపించింది? అంటే హరే కృష్ణ వాళ్ళు ఎలా డెవలప్ చేశారు టెంపుల్? చాలా బాగా చేశారు, చాలా మంచిగా అనిపిస్తుంది, రామనామ స్మరణంతో మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసింది? మా వారు తీసుకొస్తే తెలిసింది. నమస్తే సార్. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు భాస్కర్ గౌడ్ అండి. ఇక్కడ స్వామి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఇవాళ. సో జయంతి సందర్భంగా నేను మామూలుగా యూట్యూబ్ ద్వారా చూడడం జరిగింది స్వామి యొక్క విషయం. ఇక్కడ స్వయంభూ అని తెలిసింది స్వామి లక్ష్మీ నరసింహస్వామి. సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా పురాతనమైన ఇక్కడ విశిష్టత కలిగి ఉందన్నమాట స్వామి వారు తెలుసుకున్నాను. సో ఇస్కాన్ టెంపుల్ బాగా అభివృద్ధి చేశారు ఇక్కడ టెంపుల్ని, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయడం జరిగింది. అరగంటలో కూడా ఇక్కడ స్వామివారి ఇప్పుడు ఉయ్యాల సేవలో పాల్గొనడం జరిగింది. ఎంతో ఆధ్యాత్మికంగా మాకు మనస్సు నిశ్చలంగా నిర్మలంగా కొద్దిసేపు ధ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తున్నారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులు స్వయంగా ఉయ్యాల సేవ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే ఇలా స్వయంగా భక్తులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్నా సరే మీరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం కూడా చేసుకొని అలాగే ఉయ్యాల సేవ కూడా చేయొచ్చు. సో వరల్డ్ వైడ్గా హరికృష్ణ మూమెంట్ని స్టార్ట్ చేసిన ప్రభుపాద గారికి ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా ఒక పీఠం అనేది ఇక్కడ గుడిలో అయితే ఉందండి. ఆయన స్టార్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఒక పోస్టర్ అనేది వేశారనమాట. ఈయనకి ప్రత్యేకంగా ఒక పీఠం అనేది ఇక్కడ ఈ టెంపుల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రాధాకృష్ణ టెంపుల్లో అయితే ఉన్నామండి. సో ఇవన్నీ కూడా చూడొచ్చు, ఇవన్నీ పాలరాతి విగ్రహాలు అనమాట. ఇద్దరు కూడా చాలా అందంగా అలంకరించబడి ప్రతిష్టాపన చేయబడ్డారు. సో ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు కానివ్వండి, భజన కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో రాధాకృష్ణుల గురించి మనం పురాణాల నుంచి వింటున్నాము. సో వీళ్ళిద్దరి ప్రేమ ఇప్పటి వరకు తరతరాల నుంచి ఎంతో మంది చెప్పుకుంటూ ఉంటారనమాట. అంత పవిత్రమైన ప్రేమ వీళ్ళిద్దరిది. కృష్ణుడికి రాధంటే అమితమైన ప్రేమ అనమాట. అందరికంటే ఎక్కువ రాధనే కృష్ణుడు ఎక్కువ ప్రేమిస్తూ ఉండేవారు. సో వీళ్ళ గురించి, ఈ రాధాకృష్ణుల గురించి మనం ఎన్నో కథలుగా విన్నాము. అలాగే వీళ్ళిద్దరి ప్రేమ కూడా ఒక ప్రత్యేకమైన ప్రేమ అనమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇలాగ ధ్యానం చేస్తూ ఉంటారనమాట. సో చాలా మంది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. సో వాళ్ళు ప్రశాంతత కోసం ఇక్కడ ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడానికి కూడా ఉంది. అలాగే ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ధ్యానం ఎలా చేయాలి దాని గురించి కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారనమాట. సో ఇక్కడ 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, అలాగే హరే రామ 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 హరే హరే,
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ప్రశాంతత, అలాగే చాలా మంది కోరుకున్న కోరికలు కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా భక్తులు ప్రశాంతమైన దేవాలయంలో కూర్చుని ధ్యానం చేసుకోవాలనుకుంటే ఈ ఆలయానికి రావచ్చు. ఈ ఆలయంలో మనకి చతుర్భుజ జప ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారండి. సో చూడొచ్చు, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేశారనమాట. అంటే ఆయన జపం చేస్తున్నట్లు ఉంటారు. అలాగే చతుర్భుజాలు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంజనేయ స్వామికి చతుర్భుజాలతో మనం చూడలేదు. కాకపోతే ఇక్కడ చతుర్భుజాలతో అలాగే శంకునామ చక్రాలతో ఈ ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. చాలా ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. సింధూర అభిషేకం కానివ్వండి, అలాగే ఆకుతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం అలాగే శనివారం కూడా ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం గోశాలకైతే వచ్చామండి. సో ఈ గోవులు ఏంటంటే చాలా మంది పెంచుకొని వదిలేస్తూ ఉంటారు కదా. సో ఆ గోవుల్ని వీళ్ళు అడాప్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బయట నుంచి తేవక్కర్లేదు. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడే ఫుడ్ తీసుకుని వీటికి ఫీడ్ చేయొచ్చు. సో మన హైందవ ధర్మంలో ఏంటంటే గోవులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు అంటే దేవుడితో సమానం అనమాట. గోవుని రక్షించడం అలాగే గోవుని పూజించడం కూడా చాలా పుణ్యం వస్తుంది. అలాగే చాలా మంది ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నమాట. సో చాలా మంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గోవుల్ని అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు, అలాగే మెడిటేషన్ చేస్తారు. అలాగే ఎంతో మంది చాలా కొంచెం మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు. ప్రశాంతత కోసం ఇక్కడికి రావాలనుకుంటే మీరు హ్యాపీగా ఇక్కడికి రావచ్చు అనమాట. చక్కగా ధ్యానం చేసుకుంటూ అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనకి అన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారనమాట. మనం కృష్ణుని చూడగానే చుట్టూరు గోవులు అలాగే ఫ్లూట్ ఊదుతూనే ఉంటారనమాట. సో గోవుకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవును పూజిస్తే 108 దేవుళ్ళని పూజించినట్టే. గోవులో మొత్తం 108 దేవుళ్ళు ఉంటారనమాట. సో అలాగే చాలా మంది కూడా గోవుని పూజిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇలా గోశాలను కూడా దర్శిస్తూ అక్కడ చూడొచ్చు. సో ఇలాగా ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. ఇదే అండి ప్రధాన ఆలయం. మీరు చూడొచ్చు నా వెనకాల కనుక చూసుకున్నట్లయితే ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా 800 ఏళ్ల క్రితం ఆవిర్భవించారు. ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆయనకి ఎదురుగా గరుడ కూడా చేతులు నమస్కరించుకుని ఉన్నారనమాట. అంటే గరుడ ఆయన వాహనం కాబట్టి సో ఆయనకి ఎదురుగా గరుడ ఆలయం కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆలయంలోనే సాలెగ్రామం కూడా ఉందండి. ఆ లోపలే ఆయన దగ్గర ఒక సాలెగ్రామం కూడా, రెండు కలిపి ప్రధాన ఆలయంలో అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఈ ఆలయంలో ఏంటంటే హనుమంతుని ఆలయం కానివ్వండి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, అలాగే శివలింగం కూడా ఇక్కడ స్వయంభూగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో అందరూ వచ్చిన భక్తులంతా కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇందాక చెప్పాను కదా, అదే జపము 108 సార్లు జపిస్తూ ఉంటారు. మనతో పాటు హరే కృష్ణ మూవ్మెంట్ ఏపీ అండ్ తెలంగాణకి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ ఉన్నారు. ఆయన అడిగి నరసింహస్వామి జయంతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే ప్రభుజీ. నమస్తే. ఇది హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం మాట. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్న ఈ ప్రాచీనమైన క్షేత్రంలో ఈ నరసింహ జయంతి సందర్భంగా వైభవంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5ంటికి ఆ మూల స్థానంలో ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలు పంచగవ్యాలతో పళ్ళ రసాలతో పుష్పాలతో వైభవంగా అభిషేకాన్ని సంపూర్ణం చేసి షోడశోపచారాలు సమర్పించి నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కూడా కల్పించాం. ఈ రోజున ఈ నరసింహ జయంతి అంటే ఈ తిథి చతుర్దశి తిథి నాడు ఆ దేవాది దేవుడు నారాయణుడు శ్రీకృష్ణుడు తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన దినం మాట. ప్రహ్లాదుడిని అడుగుతాడు మాట, ఎవరు ఒక క్రూరమైన రాజు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు నీ దేవుడు అనేసి.
ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు అనమాట. భాగవతం ఏం చెప్తోంది అంటే ప్రహ్లాదుడు మాటను నిలబెట్టడానికి ఎక్కడైతే ఉన్నాడు అని చెప్తాడో ఆ స్తంభం నుండే ఆ దేవాది దేవుడు నరసింహావతారంతో బయటకు వస్తాడనమాట. అవతరించిన ఈ రోజున అంటే అభయప్రదాత నరసింహస్వామి తన భక్తులకు అభయాన్ని కలిగించేవాడనమాట. ఆయన అవతరించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రహ్లాదుడి యొక్క ఆనందాన్ని పెంచడానికి. హిరణ్యకశిపుని చంపడం అనేది సెకండరీ. సో ఈ రోజున ఆ సందర్భంగా వేలాది మంది భక్తులకు రావడానికి మరియు ఆ లక్ష్మీ నరసింహస్వామికి సేవలు అందించడానికి ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ నరసింహస్వామి వారి దర్శనమే కాకుండా రాధా గోవిందుల దర్శనము మరియు హనుమంతుడి దర్శనం అన్ని పూర్తి చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి నామాల్ని కొనియాడుతూ ముఖ్యంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జూలన్ అందరూ కూడా చేయొచ్చు అన్నమాట. ఉచితంగా అందరూ కూడా సేవలు అందించే అవకాశాన్ని మేము కల్పించాం. తర్వాత కొంతమంది భక్తులు ఏమన్నా సేవలు అందించాలనుకుంటే అర్చన సేవలు, కీర్తనలు, నైవేద్యాలు ఆ రకంగా పలు రకాలుగా మనం సేవలు అందించవచ్చు. ఇక్కడ గోశాలలో కూడా భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చు అన్నమాట. సో అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వచ్చి లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. స్వాగతం. ప్రభుజీ, ఈ టెంపుల్ యొక్క విశిష్టత కూడా చెప్పండి. అంటే చాలా మంది అంటున్నారు 800 ఏళ్ల కంటే ముందు నుంచి ఉంది అని చెప్పేసి, దాని గురించి వివరించి. యాక్చువల్గా ఈ క్షేత్రము 8th century టెంపుల్ అని చెప్పబడింది. ఎండోమెంట్ రికార్డ్స్లో కూడా 8th or 9th century అన్నట్టుగా రికార్డ్ చేస్తుంది అన్నమాట. అంటే 1200 yearsకి పైనే ఇది చాలా ప్రాచీనమైన దేవస్థానం. ఇది ఒక తపోభూమి అని చెప్తారు. క్షేత్ర పురాణం ప్రకారము పరమశివుడే స్వయంగా తపస్సు చేసిన స్థలం ఇది. లక్ష్మీ నరసింహ దర్శనార్థమే తపస్సు చేయగా స్వామివారి దర్శనం ఇచ్చి నరసింహస్వామి తన చేతిలో ఉన్న శంఖాన్ని ఆ పరమశివుడి శిరస్సుపై మోపితే ఆ శివుడికి పేరు ఇక్కడ పాంచజన్య ఈశ్వరుడు అని పేరు అన్నమాట. యాక్చువల్గా శివుడిని మనం గమనిస్తే ఆ శిరస్సు పైన అంటే లింగం పైన ఒక చిన్న శంఖం కనిపిస్తుంది. ఆ శంఖాన్నే పాంచజన్యము అంటారు. పాంచజన్య శంఖం పైన శిరస్సు పైన ఉన్నది కాబట్టి ఆ ఈశ్వరుడికి పేరు పాంచజన్య ఈశ్వరుడు. ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఆయన కొలుస్తాం అన్నమాట. ఆ దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి మరియు శివుడు ఇద్దరూ కూడా ఇక్కడ స్వయంభూలు. చాలా పురాతనంగా ప్రాచీనంగా ఉన్న దేవస్థానాలు అన్నమాట. సో దీన్ని ఇక్కడ వైభవపేతంగా ఈ హరే కృష్ణ మూమెంట్ వారు తీర్చిదిద్దడం, తర్వాత ఈ రకంగా ఘనంగా ఫెస్టివల్స్, ఉత్సవాలు జరగడం అనేది ఈ హైదరాబాద్కి ఒక ఐకానిక్ డెస్టినేషన్గా తయారైంది. మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్గా కూడా ప్రసిద్ధి చెందనమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే నరసింహస్వామి కీర్తన ప్రియుడు, మంత్రప్రియుడు మాట. సో వచ్చిన భక్తులందరూ కూడా స్వామిని చూస్తూ ఒక రౌండ్ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తారన్నమాట. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే దాన్ని ఒక మంత్రం చెప్పినట్టు. అట్లాంటివి 108 సార్లు చెప్పి వాళ్ళు ఆ రకంగా స్వామికి సంతృప్తి పరిచి వాళ్ళు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది చెప్తున్నారు ప్రభుజీ, అంటే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, సో ధ్యానం చేసుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి అంత చక్కగా డెవలప్ చేశారు మీరు టెంపుల్ని. సో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే దేవస్థానం టెంపుల్ హాల్లోకి వస్తే మీరు చూసే ఉంటారు, చాలా శబ్దాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళలో మనశ్శాంతి ఎందుకు వస్తుంది అంటే ఇది చాలా పవర్ఫుల్ క్షేత్రం అన్నమాట. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. తర్వాత భక్తుల యొక్క కీర్తనలు మనకు కూడా చాలా సూదింగా ఉంటాయి. మనం కూడా అందులో భాగస్వామ్యాన్ని పాలు పంచుకోవచ్చు. ఎవరికి కూడా డిస్క్రిమినేషన్ ఉండదు. కుల మత ప్రాంతాలు ఉంటాయి, ఏం లేవన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ శ్రీహరి నామాన్ని చెప్పచ్చు. ఆ నామమే దాటించు భవసాగరం అన్నారు రామదాసులు. దాన్ని నిజం చేస్తూ ఈ క్షేత్రంలో అందరూ కూడా ఎంతో ఆనందాన్ని, ఆ సంతృప్తిని పొందుతారన్నమాట. మీరందరూ కూడా రావచ్చు. మీరు అడిగారే నెక్స్ట్ ఏమిటనేసి. నెక్స్ట్ అంటే ఇక్కడ
ఒక రకంగా చెప్పాలంటే దేవస్థానం చాలా చిన్నదైపోయింది. సో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం కడుతున్నాం ఇక్కడ కోకాపేటలో, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ కోకాపేటలో ఇక్కడ అతిపెద్ద హెరిటేజ్ టవర్ అని కట్టబడుతుంది అన్నమాట. దాన్ని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అంటారు. 430 అడుగులు ఉండే ఆ టవర్కి చాలా తలమానికంగా తీర్చిదిద్దబోతున్నాం అన్నమాట. సో భక్తులందరికీ కూడా స్వాగతము. మీరు కూడా పాలు పంచుకోవచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు గురు. సో చూసారు కదండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ దేవస్థానము. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం కూడా 108 కలశాలతో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం కూడా చేస్తున్నారనమాట. సో కళ్యాణము, అభిషేకము, అర్చన ఇవన్నీ కూడా ఈరోజు నరసింహస్వామి జయంతి కాబట్టి ఈ ప్రత్యేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. మీరు కూడా ఈ ఆలయానికి రావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఇలాంటి వాటి ప్రత్యేకమైన ఆలయము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.